హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. నేను కన్నప్ప టీజర్ ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ టీజర్ చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్‌లో ప్రభాస్ లుక్ మాత్రం ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఎట్లా అంటే సినిమాకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనే ఒక థాట్ అయితే అందరిలో ఒక ఇంప్లిమెంట్ చేసిందనమాట. ఆహ్, నేను మెయిన్‌గా దీన్ని ఈ సినిమా అయితే 2 లాంగ్వేజెస్‌లో అయితే రిలీజ్ అవుతుంది. తెలుగు ప్లస్ హిందీ. అండ్ సినిమా బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 క్రోర్స్ అంటున్నారు. 100-150 క్రోర్స్. కానీ 'మంచు విష్ణు'కి ఇంతకుముందు వచ్చిన హిట్‌కి 3 క్రోర్స్ హైయెస్ట్ అనమాట. అండ్ పాత లాస్ట్ అయితే 'మోసగాళ్ళకు' సినిమా అయితే ఉందో అది జస్ట్ 9 క్రోర్స్ వచ్చింది. బడ్జెట్ వచ్చేసి 20 క్రోర్స్ మాత్రమే, 20-30 ఉంది. కానీ ఈ సినిమాకి 150 క్రోర్స్ అసలు ఎలా పెట్టారు అసలు? సినిమా ఎక్కడ 'మంచు విష్ణు' రేంజ్ అనేది 50 క్రోర్స్, 180 క్రోర్స్ దగ్గర ఆగిపోవాలి ఒకవేళ ఓవర్ ద బడ్జెట్ లిమిట్ పోయినా. కానీ డబుల్ అంటే లిమిట్‌కి లిమిట్. అంటే నీ దగ్గర రూ. 50 ఉంటే నువ్వు రూ. 200 పెట్టావనమాట. అసలు నీ స్కోప్, నీ క్యాపబిలిటీకి నువ్వు అసలు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయగలుగుతావు. సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు 300-350 కోట్లు వస్తేనే సినిమా హిట్ అయిద్ది. మరి అసలు 'మంచు విష్ణు'కి తెలుగులో అంత మార్కెట్ ఉందా అంటే లేదు అసలు. ఈ సినిమా ఒక హిట్ కొట్టినా గానీ 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు యాజ్ పర్ మార్కెట్. సరే, ఓకే, ఫైన్. సినిమా మార్కెట్ లేకుండా పెద్ద హీరోలు వచ్చి కొట్టారా? 300 కోట్లు, 400 కోట్లు కొట్టినోళ్ళు లేరా అంటే కొట్టారు. ఓకే, ఫైన్, బాగానే ఉంది. కానీ వీళ్ళు ఎక్కడో ఒక చిన్న గేమ్ అయితే ఆడుతుర్రనమాట. ఎక్కడ అంటే ఇది చెప్పాలంటే టీజర్ బాగుంది, అంతా బాగుంది. సినిమా హిట్ అయితే ఓకే, ఫైన్, ఒక మంచి కలెక్షన్స్ వస్తాయి, బాగుంది. కానీ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి. నాకు వాళ్ళేంటంటే వాళ్ళ ఆస్తి అంటే ఆల్మోస్ట్ ఒక 80-70%, 50-60% ఆఫ్ ఆస్తి అనేది ఈ సినిమాకి పెట్టేశారనమాట. అంటే 100-150 క్రోర్స్. అంటే ఈ సినిమా ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే ఒకవేళ 10, 30, 20 కోట్లు వచ్చి ఆగిపోతే మాత్రం అసలు ఎట్లా అంటే నెత్తిన గుడ్డేసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్‌లో ఉందన్నమాట సినిమా. కానీ ఇంత పెద్ద రిస్క్ అసలు ఎట్లా చేశారు? ఈ రిస్క్ వెనకాల కారణం ఎవరు అసలు? పాజిటివ్ సైడ్ చూస్తే ఒకవేళ సినిమాలో ప్రభాస్ కోసం ఆడియన్స్ వెళ్తారు, ఖచ్చితంగా చూస్తారు అనే ఒక పాజిటివ్ సెన్స్‌లో ఉన్నారా వాళ్ళు? అసలు ఇంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారా అసలు? ఏంది అసలు? 'ప్రభాస్‌ని తీసుకురావడానికి గేమ్ ఏంది? ఇది ఒక బిగ్గెస్ట్ స్కామా? తెలుగు ఇండస్ట్రీలో ఈ మూవీ ఏదన్నా ఒక కొత్త స్కామ్‌కి నాంది తీయబోతుందనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 'మంచు విష్ణు' అనేటోడు ఎవరికీ తెలీదు. నార్త్ ఇండియాలో పెద్దగా పరిచయం కూడా లేదనమాట. అట్లాంటి వ్యక్తి ఇన్ని ఇన్ని కోట్లు పెట్టడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు? దీని వెనకాల ప్రభాసే మెయిన్ కారణం అనేది ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను. ప్రభాసు వచ్చి 'కల్కి' సినిమా 1 ఇయర్ అయితుంది. ఇప్పటిదాకా క్యామియోలో గానీ జస్ట్ ఒక 5 మినిట్స్‌లో కనపడ్డట్టయితే ఎక్కడ కూడా ఏ సినిమాలో చూడలేదు. అండ్ దట్ టూ న్యూ గెటప్‌లో ఉన్నాడనమాట. చాలామంది ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఉంటారో ఈ ప్రభాస్‌కి ఆబ్వియస్‌గా ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయితే ఈ సినిమాకి హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఒక ప్రభాస్ వల్ల ఈజీగా 100 క్రోర్స్ మార్క్ అయితే దాటే ఛాన్స్ ఉందన్నమాట. ఆ లెవెల్‌లో వాళ్ళైతే ప్లాన్ చేశారు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభాస్ తెలుగులో ఉన్నారు. ఆబ్వియస్‌గా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో అట్‌లీస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నా పోయి సినిమా అయితే చూస్తారు ప్రభాస్ లుక్ ఎట్లుందని. అండ్ నార్త్‌లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ తోటి ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్తారు. డామ్ షూర్‌గా అయితే వెళ్తారు. ఆబ్వియస్‌గా దాంట్లో తిరుగులేదు. ఇంకా రోల్ ఎక్కువ డ్యూరేషన్ ఉంటే మాత్రం అది అసలు సినిమాకైతే అసలు యాడ్ అడ్వాంటేజ్ పెద్ద పెద్ద బాక్స్ ఆఫీస్‌లో అయితే బద్దలు కొడతది. సినిమా జస్ట్ యావరేజ్ ఉన్నా గానీ ఒకవేళ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం అండ్ విత్ యాడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రభాస్ ఖచ్చితంగా పెద్ద నెంబర్ అయితే సినిమా రీచ్ అయ్యేది. ఇదంతా పాజిటివ్ సెన్స్. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా అయితే ఈ సినిమా ఒక్క ప్రభాస్ వల్ల సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా 100 క్రోర్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇక్కడ తెలుసు 'మంచు విష్ణు' గురించి అందరికి ఐడియా ఉంది. పెద్దగా అయితే ఆయనకి పెద్ద మార్కెట్ లేదు. తిప్పి కొడితే హిట్టేనే 50 కోట్లు. అసలు హిట్టు దరిదాపుల్లో లేదు. అసలు ఔట్ ఆఫ్ ద మార్కెట్‌లో ఉన్నాడు ఆయన చెప్పాలంటే అసలు యాక్చువల్‌గా. మార్కెట్‌లో దగ్గరగా లేడు. ఓకే, సర్లే, మార్కెట్ సంబంధం లేకపోయినా హిట్ కొట్టినా 100 క్రోర్స్ టు 150 క్రోర్స్ కంటే ఎక్కువ కొట్టలేవాడు. అది టికెట్స్ చేసి పెంచినా ఏది చేసినా గానీ. కానీ ఇంత రిస్క్ కేవలం ప్రభాస్‌ని పెట్టుకొనే చేస్తున్నారా? అండ్ హిందీలో బిగ్ యాక్టర్ అక్షయ్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని పెట్టుకునే గేమ్ నడిపిస్తున్నారా నాకైతే అనిపిస్తుంది. వాళ్ళ సినిమాలకైతే అంత రేంజ్ లేదు. కాకపోతే వీళ్ళు గెస్ట్ అపీరియన్స్‌గా ఇచ్చి వీళ్ళని ఆడియన్స్ అందరిని అట్రాక్ట్ చేసి జస్ట్ సినిమాని సేఫ్ జోన్‌లో పడేద్దామనే ఉద్దేశంతోటే వీళ్ళిద్దరిని తీసుకున్నారా? ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఇదే బాగా బయట టాక్ వస్తది. సినిమా ఫ్లాప్ అయినా గానీ కలెక్షన్స్ ఎందుకొచ్చాయనేది డిస్కషన్ జరుగుతది. ఇది ప్రభాస్‌ని వాడుకొని మొత్తం ఓవర్ ద మార్కెటింగ్ స్ట్రాటజీనే న్యూ మార్కెట్‌ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ సినిమా ప్రభాస్ వల్ల రోల్ బాగుండి, సినిమా బాగుండి హిట్ అయితే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త మార్కెట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. యుటిలైజింగ్ ద పవర్ ఆఫ్
స్టార్స్ అనమాట. ఈ హీరోకి అసలు క్యాపబిలిటీ లేదు. ఇంకా ఫ్యూచర్‌లో గూడా ఏదన్నా చిన్న చిన్న హీరోస్‌ని, ప్రభాస్‌ని క్యామియోస్ గాని రిలీజ్ చేస్తే మాత్రం సినిమాకి ఆ పెట్టిన బడ్జెట్ ఈజీగా వచ్చేస్తది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లలో గూడా వాళ్ళకైతే ఓటీటీస్ ఉన్నాయో వాళ్ళు గూడా చాలా స్కోప్ ఉంటదన్నమాట. లైక్ కొనడానికి గూడా ప్రభాస్ ఉన్నాడని. అంటే ఇక్కడ పెట్టిన బడ్జెట్ అనేది రావడం అనేది చాలా సింపుల్‌గా అయిపోద్ది ఇన్ కేస్ ప్రభాస్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే 1000 క్రోర్స్ జస్ట్ సినిమా ఓకే ఉన్నా గాని కొట్టాడంటే అంత ఈజీ గాదు. ఆ సినిమా హీరో ఎక్కడున్నా గాని ఈజీగా ఒక 100 క్రోర్స్ తన పేరు మీద నడుస్తది. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ డే బిగ్గెస్ట్ మార్క్స్ అనేది ప్రభాస్ పేరు మీద నడుస్తదన్నమాట. అంత మార్కెటింగ్ అయితే ప్రభాస్‌కైతే ఎళ్ళాడు. ఒకవేళ ఈళ్ళు ఈ ఒక బిగ్గెస్ట్ లైక్ యూజింగ్ స్టార్డమ్ స్కామ్‌ని స్టార్ట్ చేశారా? హిట్ అయితే మాత్రం ఇది లైక్ చరిత్రగా క్రియేట్ చేయబోతుందని చెప్పాలి ఈ సినిమా మాత్రం. ఒకవేళ హిట్ అయితే. ఐ హోప్ నేనైతే ఈ పాయింట్స్ కూడా మాట్లాడదాం అనుకున్నాను. ప్రభాస్‌ని వాడుకొని వీళ్ళు వాళ్ళకంత క్యాపబిలిటీ లేకపోయినా గానీ లైక్ బిగ్ నెంబర్ లైక్ సినిమా సేఫ్ జోన్‌లో పడేద్దాం అనుకుంటున్నారా? మేబీ ప్రభాస్ వీళ్ళు తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి వీళ్ళు అంతా ఫుల్ క్లోజ్ ఉన్నారు. వాళ్ళు అడిగితే ఆబ్వియస్‌గా ప్రభాస్ చేస్తాడు. మన తెలుగు ఇండస్ట్రీ కాబట్టి పెద్దగా ఆలోచించడు. క్యామియో అని ఏ రోలైనా. మరి నాకు అర్థం కాలేదు. ఎవరు కూడా ప్రభాస్‌ని అడగలేదు అసలు. క్యామియోకి గాని ఎవరు అంత డేర్ చేయలేదు. మేబీ బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు అడగలేదు. కానీ ఇక్కడ మంచు విష్ణుకి ఎందుకు ఒప్పుకున్నాడు అనేది బిగ్ సస్పెన్స్ అనమాట. ఆళ్ళకి ఆల్రెడీ ర్యాపో ఉంటది. ఇంతకుముందు సినిమాలు చేశారు. మోహన్ బాబు గారు తెలిసిందే కదా! చాలా ఫస్ట్ నుంచి పరిచయం. తను 'జీరో' ప్రభాసు, మంచు మోహన్ గారు స్టార్డమ్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ చాలా బచ్చాగాడు అసలు పెద్ద స్టార్డమ్ కూడా లేదు. అప్పటి నుంచి కూడా ఇద్దరు క్లోజ్‌గా ఉంటేనే మేబీ ఇది వర్కౌట్ అయి ఉంటది. ఇక్కడ ప్రభాస్ స్టార్డమ్ వాడి పెద్ద హిట్ కొడుతున్నారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరి చూడాలి. నేనైతే సినిమా లైక్ టీజర్ పరంగా, సినిమా పరంగా అయితే నేను ఓకే ఆబ్వియస్‌గా చెప్తా. కానీ ఇక్కడ 'కన్నప్ప' సినిమా చూడాలని ఇంట్రెస్టింగ్ నాకైతే. లైక్ ఫస్ట్ ఓవరాల్‌గా చెప్పండి అసలు పెద్దగా అంత సినిమా బాగుంటే చూద్దాం అన్నట్టుంది. కానీ ప్రభాస్ ఉన్న వల్ల నేనే ఒక స్టెప్ పోతున్నా అంటే ఇక తెలుగు ఆడియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్లస్ నార్త్ ఇండియాలో అసలు మంచు విష్ణు గురించి ఎవరికి తెలియదు. ప్రభాస్ ఉంది కాబట్టి ప్రభాస్ సినిమా అనుకుని చాలామంది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బిగ్ నెంబర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటదన్నమాట. మరి చూడాలి ఇది ఈ యొక్క స్ట్రాటజీ అసలు ఎంతవరకు వర్కౌట్ అయిద్దో. మేబీ ఈ సినిమా అయితే రివ్యూ అయితే మన ఛానల్ అయితే రాబోతుంది. అండ్ కలెక్షన్స్ కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇది ఒక న్యూ ట్రెండ్ సెట్ చేయబోతుందా అనేది మనం అయితే చూడాలి. మరి ఇట్లానే మరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రయల్ రివ్యూస్ అండ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ కార్నెస్ ప్రెజెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.